కురుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నందవ్రజశ్రేణిపై పరగల్గల్గు భవత్కృపారసము నాపై కొంతరాను నీ చరణాబ్జములే నమ్మినారా జగదీశ కృష్ణ కృష్ణ భక్త ప్రియ నా అవస్థ ఏమి చెప్పుదును పైబట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్టు మీ వదినే పడమటింటిలో నుండి తుసుక్కున తుమ్మినది. అయినను వెనుకుతుము ముందునుకు మంచిదొందుడు కదా అని మనసు సరి చేసుకొని మరల ప్రయాణమై వీధి గుమ్మలోనికి వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది. ఆ పాటన లోపలికి పోయి మీ వదిన రెండు తిట్టి పైబట్ట దండెమును వేసి రవ్వంతసేపు చాప మీద సతికిల పడి మరల ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చి తిని కదా. మరేమి నమ్మి నా చర్మ క్రొత్త కుండ చేతి పచ్చుకొని చక్కా వచ్చినదయ్యా. ఆ పాటున ఎక్కడ లేని కోపం వచ్చినది. కానీ అంతలో రెండు దుశ్శకునములు ఒక సుశకనముతో సమానమన్న మాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుని చక్కా వచ్చి తినయ్యా. మిత్రమా, దుశ్శకన ఫలము ఉరకపోవునట్టయ్యా. ఏటి కడకు వచ్చేసరికి నావాడు మాయమైనాడు. అయినను పట్టణమంతా విడిచి మీ నాయనగారు ఏ టీవీల కాపురం ఎందుకు పెట్టిరో గాని ప్రతిదినము వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టముగా ఉండదటయ్యా. గొంతు బద్దలగట్ల అరవగా నావవాడు ఏ కళ్ళు పాకాల నుండి ఈడుపడి ఎవల పడవేసినాడు. కానీ దాని తల్లి ప్రొద్దు పొక్కిన దుశ్శకున ఫలము దయ్యము వలె మరల ఇచ్చట ప్రత్యక్షమైనది. ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత వికలమైనది కదా మిత్రమా. వినవలసినది ఏమయో మించిపోలేదయ్యా. నిన్నటి పతివ్రత ధర్మఘట్టము కడనే ఉన్నాము. అవునా రాధా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినవనే నేనంత వ్యాకులు పడుతున్నది. అదేమిటయ్యా? సర్వశాస్త్రములు సకల ధర్మములు తెలిసిన వాడవు కదా. మరి పతివ్రత ధర్మము పట్ల నీకింత పామరమెందులకయ్యా? నా నిమిత్తం అనుకుంటువటయ్యా. నీ అమ్మాయికి ఉపదేశించే నిమిత్తం. ప్రపంచంలో ధర్మములు ఎవరు విన్నను పరులకు చెప్పుటకే కదా. ఇది మాత్రం చాలా చక్కగా చెప్పావయ్యా. ఇతరులకు మందు తెలుపగా మిత్రమా, ఇతరులకు మందు తెలుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణులే. ఇతరులకు నీతి గరపగా ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే. అమ్మాయి, బావగారి మాటలు ఏమి కాని ముందు పురాణము కానిము తల్లి. ఈ సందర్భానికి ఇదిగో ఈ పద్యము వల్లించు. అన్నయ్య చదువుతున్నాను వినుము. ధనే అధనుడు రూపసి యొప్పనివాడు వివేకి మూఢ భావుండు అరుగుండు
వరహాలకెత్తునకెత్తైన పద్యం మిత్రమా. తరువాయి ఎలాగా ఒల వయసుది కానీ అరటి పండు వలచినట్టు దీని అర్థమంతయు విడదీసి చెప్పుము మిత్రమా. అర్థము చెప్పమందువా? నీవు అడుగుటను నేను కాదనుటయోనా. చూడు మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము, అవివేకి కానిమ్ము, మూఢ భానుడు కానిమ్ము, భార్య అతడిని భక్తితో సేవింపవలనని ఈ పద్యముని యొక్క అర్థము మిత్రమా. మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడో కదా అన్నయ్య. ఇప్పుడు అతడు బ్రతికి ఇనచో పడదీసి పట్టెడు పంచదార నోటకు వరకపోదునటయ్యా. ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించి తినా ఇక దాని నోరు మరి లేవదు. మా ఇంటి ఎదుటి ఏ పారి పంతులో మూడో పెండ్లి పెండ్లాము కంటే కాసుల పేర్లు నాకు రావు, కానీ మీది నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకొని బురాకి బొమ్మలాగున గుమ్మములో నిల్చుండినప్పుడల్లా పాడగట్ట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను అలాగున దిగబోయే లేకపోతేనండి. మాటలు, ఆ మూతి విరుపులు, ఆ రుసరసులు, ఆ విసవిసులు ఏమని చెప్పుతలే మిత్రమా. ఆ పైన నావి గుంట కన్నులట, నా ముక్కు బుర్ర ముక్కట, నేను మాట్లాడిన తుంపర తుపానట. నన్ను చూసి పెళ్ళినాడే అసహ్యపడినది మిత్రమా. పల్లకీలో తల వంచుకుని కూర్చున్నది కూడా 10 పాళ్ళు అందుకేనటయ్యా. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసినది అనే కదా పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి మీ చెల్లాయికింత అజ్ఞానమేమో తప్పక ఇప్పుడే తేలవలేదు. అన్నయ్య, ఈ మాటలన్నీ మా వదిన గారే. అవునమ్మా, స్వయముగా అన్నది. చాలే ఊరుకో అన్నయ్య, మా వదిన చాలా చక్కగా చదువుకున్నది కదా. అందులోకేనమ్మా దానికి ఇంతటి దరిపాటు. ఆయనను ఇప్పటి ఆడంగులు కావు. మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎగ్గు సుగ్గులు ఎటగలిసినవి, పని పాట పదట కలిసినవి, పనికి మాలిన వేషములు, పట్టరాని రోషములు, రచ్చకెక్కి రాద్ధాంతములు, శివుల దాడి సిద్ధాంతములు. ఇంత ఏలా ఇదే విధముగా కొంతకాలం నడిచినచో ఇక మన మగవారి నోట మన్నేనయ్యా మన్నే. నాన్నగారు ఏమిటో స్వయముగా పిలిచినారు. రాధా అన్నయ్య, మామగారు ఎందులకో స్వయముగా వచ్చి పిలిచినారు. ఎందులక మన పురాణము మంటగలుపుటకు తల్లి. ఇది అంతయు ఆ శకున మహత్యమే. చూడమ్మా, చెడు శకునము అమ్మాయి, చెడు శకునము, చెడు కలయును, చెడు హయమును, చెడు గ్రహము, చెడు స్నేహము, చెడు పత్తము నిజముగా తమ చెడుతనము చూపకుండా చందవు తృప్తి. రాధా, ఈ పూటకు పురాణము నిలిపివేద్దాము. నేను శీఘ్రముగా కార్యస్థానములకు పోవాలి. అదేమి ఆయన ఆర్టిస్ట్ అంట.